సార్ నేను మీకు మనం కలిసిన వెంటనే చెప్పాను నేను, ఈ క్రైమ్ కథలో క్రైమ్ ఎక్కువ ఉండదు. ఓకే. క్రైమ్ ఎక్కువ ఉండదు. క్రైమ్ కథలో ఉంటది. సో మీకు వెనకాల క్రైమ్ ఉంది, ఇదొకటి జరిగింది అనేది తెలుస్తూ ఉంటది గానీ, కానీ దీంట్లో ఏంటి అంటే లైఫ్స్ ఉంటాయి సార్. ఓకే. లైఫ్సే ఉంటాయి సార్. అంటే గేదెల రాజు క్యారెక్టర్ కూడా ఊరికే కోపంగా ఉండడు సార్. ఒక నార్మల్ వ్యక్తి. ఇప్పుడు మనకి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అనుకోండి సార్. ఆడి సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఎళ్ళి ఒకడిని కొడతాడు. మిగిలిన టైంలో ఆడు నార్మల్ వాడే కదా సార్. సో అలాగే ఉంటాయి సార్ క్యారెక్టర్లన్నీ కూడా. మనం రెగ్యులర్‌గా ఒక స్మాల్ టౌన్ ఎళ్తే కనిపిస్తా ఉంటారు. అలాగే ఉంటాయి సార్. వాళ్ళ లైఫ్‌ల నుంచి వచ్చిన కథే సార్. సో ఆ కారణంగా ఇది మిగతా కథలకి లేదా మిగతా సినిమాలకి కొంచెం భిన్నంగా ఉండే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఆ లైఫ్‌ని మనం ఎప్పుడైతే చూపిస్తున్నామో, ఆ ఎమోషన్ ఎప్పుడైతే చూపిస్తున్నామో, సో ఖచ్చితంగా అండ్ డెప్త్ ఉంటుంది సార్. సో మీకు ఇప్పుడు ఒక క్యారెక్టర్‌ని నేను రంగేసి డాన్సులు చేయించాను కదా సార్, టీజర్‌లో ఉంది కదా సార్. సో అదేదో మనం విజువల్ ఇంపాక్ట్ కోసం పెట్టింది కాదు సార్. అదే అర్థమవుతుందండి. దానికి సంబంధించి ఈజీగా అర్థమయ్యేలాగా. సో అంత డెప్త్ ఉంటుంది సార్. సో అయితే రఘుకుంచి గారికి చూస్తే కనుక అంటే కొంత అతిశయక్తి అనిపించినప్పటికీ కూడా పలాస సినిమాలో ఫస్ట్ సినిమా ఆయనకి యాక్చువల్గా యాక్టర్గా పలాసలో కొంత ఆకట్టుకున్నట్టుగాను లేదా క్యారెక్టర్ పరంగా చూస్తే మాత్రం బాగా చేశాడని చెప్పి కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా రఘుకుంచ గారి చాలా రొటీన్గాను రెగ్యులర్గాను పెద్దగా పర్ఫార్మెన్స్ పరంగా పెద్ద కనిపించలేదు, నిజానికి కనిపించలేదు వాస్తవానికి. ఆయన కామెంట్ చేసినప్పుడు కూడా ఇది కామెంట్ కూడా నేను తీసుకోగలను అది. సో ఆయన పరంగా చూస్తే ఈ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఇందులో వేరియేషన్ ఏమైనా ఉంటుందా ఈ సినిమాకి సంబంధించి చూస్తే? ఖచ్చితంగా సార్. వేరియేషన్ కాదు, రియలిస్టిక్గా ఉంటుంది సార్. రియలిస్టిక్గా ఉంటుంది. అంటే మనం రఘుకుంచ గారిని సరదాగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, అలాగే తెలుస్తూ అది ఉంటూ కూడా ఒక విలన్ ఎలా ఉంటాడు అన్నది మనం చూపిస్తున్నాం సార్. అంటే విలన్ అంటే ఏదో గంభీరంగా ఉండి ఏదో ఇలాగే ఉండి ఆ టైప్ ఉండదు సార్. చాలా ఒక రెగ్యులర్ పర్సన్ ఎలా ఉంటాడో అంత న్యాచురల్గా ఉంటుంది సార్. ఖచ్చితంగా అంటే ఆయన ముందు సినిమాలు బాగున్నాయా బాగోలేదా అనేది నేను కామెంట్ చేయను సార్. కానీ మన సినిమాలో రఘుకుంచ గారు ఖచ్చితంగా ఆ గేదెల రాజు క్యారెక్టర్ని ఒక రేంజ్లో నిలబెట్టారు సార్. ఖచ్చితంగా నేను రాసుకున్న దానికి 200% న్యాయం జరిగేలాగా చేశారు సార్. అంటే ప్రెజెంట్ అని లేదా కొంత డబ్బులు పెట్టారని ఈ కారణంగా చెప్తున్నారా మీరు ఏమన్నట్లా? సార్ నా సినిమా సార్. సార్ రఘు సార్ ప్రెజెంటర్ అయినా కాకపోయినా ఆ గేదెల రాజు క్యారెక్టర్కి ప్రాణం పోయకపోతే నష్టపోయింది నేనే కదా సార్. సో ఆయన అంత ప్రాణం పోసారు కాబట్టి ఈరోజు నేను ఇంత అభిమానం చూపిస్తున్నాను సార్. దెన్ ఒకవేళ రఘుకుంచ గారు కాకుండా ఇంకెవరినైనా అప్రోచ్ అయ్యారు మీరు క్యారెక్టర్ సంబంధించి? అంటే ముందు అయ్యాను సార్. ముందు అయ్యాను అంటే ఇంత పెద్ద యాక్టర్ని అవ్వలేదు సార్. మా బడ్జెట్ ఇదిలో నేను వేరే యాక్టర్ని అయ్యాను. కాకపోతే మా భరత్ సార్ తిట్టారు సార్ నన్ను. ఒరే గేదెల రాజు అనే క్యారెక్టర్ ఈ సినిమాకి ప్రాణమైనప్పుడు నువ్వు ఆ విషయంలో కకృతి పడతావేంట్రా? ఒక మంచి యాక్టర్ని పట్టుకో, వెళ్ళి మాట్లాడు వాళ్ళతో. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావనుకో ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే చేయరు, ఒక్కోసారి యాక్సెప్ట్ కూడా చేస్తారు. నువ్వు ట్రై చేయకుండా డబ్బులే క్రైటీరియా అనుకుంటే ఎలా అని చెప్పి భరత్ సార్ తిట్టారు సార్. సో ఆల్మోస్ట్ నేను ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేయాలి ముందు అనుకున్న ఆయనకి. సో ఆ లాస్ట్ మినిట్లో భరత్ సార్ చెప్పిన తర్వాత ఆయన కొంచెం ఈ మనీ దగ్గర అటు ఇటు ఊగుతుంటే పోన్లే అని చెప్పి నేను లక్కీగా నాకు రఘు సార్ కాంటాక్ట్ ఒక డిఓపి ద్వారా దొరికింది సార్. సో దొరికిన తర్వాత మిగిలిందంతా హిస్టరీ సార్. సార్ నిజంగా ఒక మాట చెప్తున్నాను సార్, నేను గనక అంటే నాకు ఆ రోజు నా లైఫ్లో ఈ సినిమా విషయంలో మిరాకిల్సే జరిగినాయి సార్. ఆ రోజు నేను గనక రఘుకుంచ గారిని క్యాష్ చేయకపోయి ఉండుంటే ఈరోజు మీ ముందు నేను కూర్చుందని కాదు సార్. అంటే ఆ సినిమాకి నేను బాగా తీస్తాను సార్, బాగానే తీసేస్తా, అంతా బాగానే ఉంటుంది. కానీ సినిమా జనాలకు తెలియాలి కదా సార్. నేను దాచుకుంటే ఏమొస్తుంది సార్. ఈరోజు ఈ రఘుకుంచ అనే ఆయన మా సినిమాలోకి రావడం వల్ల మాకు కొంచెం ఆ పాజిటివిటీ ఇంకొంచెం వచ్చింది. మేము కొంచెం స్పీడ్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. ఈవెన్ మాకు ఇప్పుడు ఆఫీస్ కూడా లేదు సార్, రఘుకుంచ గారి స్టూడియోలోనే చేస్తున్నాం. సో హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సో ఆయన స్టూడియోలో అంత సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకి వీళ్ళకి మా గురించి చెప్తూ మంచిగా చెప్తూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నేను ముందు వేరే వ్యక్తితో చేసి ఉంటే అది లేకపోతున్నాను. ఆయన ఏదో బ్యాడ్ యాక్టర్ అని అంటలా, ఈ పుష్ లేకపోతున్నాను, ఈ ఫేస్ లేకపోతున్నాను. ఖచ్చితంగా రఘుకుంచ గారు గేదెల సినిమాకి బిగ్గెస్ట్ ఫేస్ సార్. ఒక రకంగా ఆయన కూడా ఈ క్యారెక్టర్ బాగా నచ్చుండొచ్చేమో. 100% సార్. ఆయన చాలా ఇష్టం సార్ ఈ క్యారెక్టర్. నిజానికి రఘుకుంచ గారు ఏ సినిమా చూసినా కొంచెం పాజిటివ్గానే వెళ్తూ ఉంటాడు మోస్ట్లీ. ఈ సినిమా ఇంకొస్తే ఎక్కువ పాజిటివ్ చూపిస్తుంటారు. ఎస్ సార్, ఎస్ చాలా చాలా ఎక్కువ. సో మ్యూజిక్ పరంగా ఎలా ఉంటుందండి సినిమా మ్యాక్సిమం? సార్ మ్యూజిక్ పరంగా ఇప్పుడు 3 సాంగ్స్ ఉన్నాయి సార్. మనం 2 సాంగ్స్ రిలీజ్ చేసాం సార్. ఇంకొక మెలోడీ ఉంటుంది సార్, అది రఘు సారే పాడారు. రఘు సార్ పాడాలని నేనే ఫోర్స్ చేశా కూడా సార్. ఎందుకంటే ఆయన ఓ నో 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 సో ఆ జీరా నాకు చాలా ఇష్టం సార్. సో అంత బ్యూటిఫుల్ మెలోడీ మన సినిమాలో ఉంటుంది సార్. ఈ 2 లవ్ స్టోరీస్ అన్నాను కదా సార్, వాళ్ళిద్దరికి కూడా ఈ సాంగ్ ఉంటుంది సార్. సో అది రఘు సారే పాడారు సార్. మొత్తం 3 పాటలు సార్. సో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను అంటే నా సినిమాని నేను ఏదో లేపట్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఖర్చు పెట్టిన దానికన్నా
ఒక 10 రెట్లు ఎక్కువ ఇచ్చారు సార్. నిజానికి రఘుకుంచ గారు ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఎందుకో అక్కడ ఆయన ప్లస్ అవ్వట్లేదు లేదా ఆయనకి బ్రేక్ అవ్వట్లేదు అనేది మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా టఫ్గా ఉంటాడు ఆయన. Yes, sir. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్.